తిరుమల లడ్డు వివాదంపై దాఖలైన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ వ్యవహారంలో బీజేపీ నాయకుడు మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం విచారించనుంది. సుప్రీంకోర్టు ఇప్పటికే ఏర్పాటు చేసిన సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీని నియమించడాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే మరో కమిటీ ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా సీఎం చంద్రబాబు, సిట్, సిబిఐ, టీటీడీ ప్రతివాదులుగా ఉన్నారు. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈస్ దేర్ లైవ్ ఫ్రమ్ ఢిల్లీ. వెంకటేష్, చెప్పండి. సో మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ ఇవాళ విచారణకి రానున్న నేపథ్యం చూపిస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? తిరుమల లడ్డు వివాదంపై మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ను ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం విచారించబోతోంది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించబోతోంది. ఇప్పటికే తిరుమల లడ్డు వివాదం పైన సుప్రీంకోర్టు ఒక సిట్టును నియమించింది. సిబిఐ నేతృత్వంలోని సిట్టు పూర్తిగా దర్యాప్తు జరిపి ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు రిపోర్ట్స్ అన్ని హర్యానా, గుజరాత్ డైరీ ల్యాబ్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ నివేదికను కూడా అందులో పొందుపరిచారు. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపైన మరొక ఏకసభ్య కమిటీని నియమిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో నియమించినటువంటి ఏకసభ్య కమిటీ తిరిగి మరోసారి విచారణ చేసేందుకు సిద్ధమైంది. సో క్లియర్గా ఇది రాజకీయ కుట్రతో చేసినటువంటి చర్యగా భావిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఈ అంశంపైన సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి. తొలి నుంచి కూడా ఆయన చెప్తున్నారు ఈ అంశం చాలా కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. సో ఆ తిరుమలకు సంబంధించినటువంటి అంశం చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి రాజకీయాలు ఇందులో జొప్పించొద్దు, రాజకీయాలకు దూరంగా ఈ అంశాన్ని డీల్ చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో హితవు పలికింది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా మరొక ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేశారనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సిట్ ఇచ్చినటువంటి నివేదికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడి పేరు కూడా అక్యూజ్డ్గా చేర్చలేదు. సో ఆ నేపథ్యంలో చంద్రబాబు తన పంతం నెరవేరలేదు, తాను చెప్పినటువంటి ప్రచారము అందులో నిజం కాలేదనేటువంటి నేపథ్యంలో మరొక ఏకసభ్య కమిటీ నియమించి దాని ద్వారా తనకు అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అందులో ఇరికించే విధంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఆ నేపథ్యంలోనే చంద్రబాబు మరో ఈ ఏకసభ్య కమిటీ నియమించారని వాదిస్తున్నారు. సో మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా రాజకీయాలకు అతీతంగా దీనిపైన దర్యాప్తు జరగాలని మాజీ కేంద్ర మంత్రి మొదటి నుంచి కూడా వాదిస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి. ఆ నేపథ్యంలోనే ఆయన స్వయంగా గతంలో ఈ లడ్డు వివాదం పైకి రాగానే సుప్రీంకోర్టును ఆశ్రయించి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ వివాదం పైన దర్యాప్తు జరగాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ రోజు సుప్రీంకోర్టు ఆయన వాదన అంగీకరించి దీనిపైన సిబిఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. అయినప్పటికీ రాజకీయాల కోసం మరోసారి దీన్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. సో ఏకసభ్య కమిషన్ ఆయన ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి ఆర్డర్ ఇవ్వబోతుందనే దానిపైన ఈరోజు చాలా ఉత్కంఠ ఏర్పడింది. All right, Venkatesh, thanks for the inputs.